యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. ఈ నెల 10న తెలంగాణకు ప్రధాని వస్తున్నారని తెలిపారు. ప్రధాని రాకతో తెలంగాణలో నూతన ఉత్సాహం వస్తోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిండా ముంచినాయి అని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని తెలిపారు. మంత్రి గారు రావటం ఇంకా ఆయన పాదం మోపిన తర్వాత ఒక కథనబేరి మొదలవుతుంది. ఒక శంకారావం పూరించేస్తాడు. ఏదైతే ఈరోజు వెస్ట్ బెంగాల్ లాంటి ఫలితాలు ఈరోజు ఉత్తేజం నింపుతున్నాయో తెలంగాణ కానీ అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు బీఆర్ఎస్, 3,75,000 కోట్లు కాంగ్రెస్, ఇప్పటివరకు 12 లక్షల కోట్లు అప్పులమయం చేసిన ఈ రాష్ట్రాన్ని గడ్డనెక్కించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ నిండుగా ముంచి నిలువున ముంచి అప్పుల కుప్పగా తయారు చేసిన తెలంగాణని ఈరోజు గాడిలో పెట్టాలంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఒకటే అని ప్రజలు ఆలోచిస్తున్నారు. దానికి ఈ మే 10 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజాక్షేత్రాల ప్రజలని చైతన్యపరిచి కార్యకర్తలని సంఘటితం చేసి 33 జిల్లాలలో ఈ ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించి ఇండగట్టి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసి రానున్న రోజులలో ఎట్లయితే బీహార్ కావచ్చు, అస్సాం కావచ్చు, అట్లా బెంగాల్ కావచ్చు, అన్ని చోట్ల ఎట్లయితే అధికారం వస్తున్నామో రానున్న రోజులు తెలంగాణ గడ్డ మీద కూడా, తెలంగాణ సెక్రటరియట్ కూడా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని చెప్పడం.